హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. మెగా డిఎస్సికి సంబంధించి మన యూజీ అకాడమీ ప్రీ ఫైనల్ ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ పేరుతో 160 బిట్స్తో ఒక ఎగ్జామ్, అలా 3 ఎగ్జామ్స్ 3 గ్రాండ్ టెస్ట్ అనేవి కేవలం 39 రూపాయలకే మీకు యూజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచింది. సో ఈ గ్రాండ్ టెస్ట్ అనేవి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మనకు కలదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క చక్కనైన క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉపయోగించుకొని డిఎస్సిలో మరింత మంచి స్కోర్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. అయితే 9th క్లాస్ సెమిస్టర్ 1 పేజ్ నెంబర్ 55లో ఉన్న ఈ సమ్స్ ఒకసారి చూద్దాం. x⁴ y⁴ మైనస్ x⁴ ప్లస్ x² y³ ప్లస్ 7 బహుపది పరిమాణం ఎంత అని అడగడం జరిగింది. అయితే దీని యొక్క పరిమాణం కనుక్కునే ముందు దీని యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇవి పదాలు అన్నమాట. 1 2 3 4 4 పదాలు ఉన్నాయి. ఈ పదాల్లో చరరాశి యొక్క ఘాతం ఏదైతే హైయెస్ట్గా ఉంటాయో అదే దీని యొక్క బహుపది పరిమాణం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రెండు ఒకే పదం కాబట్టి 3 + 4 ఈ పదం యొక్క పరిమాణం ఎంత అయిందంటే 7. దీనిది 5, దీనిది 2 + 3 5, దీనిది 7 అంటే దీన్ని x⁴ రాసుకుంటే x⁴ 1 అవుతుంది. కాబట్టి దీని యొక్క బహుపది పరిమాణం 0 అవుతుంది. అయితే దీనికి హైయెస్ట్ ఏముంది చూసుకుంటే ఇక్కడ 7 ఉంది. 7 ఉంది కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఏమవుతుందంటే ఆన్సర్ 7 అవుతుంది. ఇదన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దాం. బహుపది 2 యొక్క పరిమాణం ఎంత అని అడగడం జరిగింది. బహుపది 2 అదేంటిది, ఓన్లీ 2 ఇచ్చారు కదా, దీని యొక్క పరిమాణం ఎలా ఉంటుందో అనుకోవచ్చు. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2 × x⁴. ఎనీథింగ్ పవర్ 0 మనకు తెలుసు 1 అని. 2 × 1 చేస్తే ఏమవుతుంది, 2 వచ్చేస్తుంది. అంటే దీన్ని 2 × x⁴ రాసుకుంటే దీని యొక్క చరరాశి పరిమాణం ఎంత ఉంది, ఇప్పుడు 0 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇలాంటి సమ్స్ని ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టేయచ్చు. ఇది లాస్ట్ టైం టెట్ జరిగేటప్పుడు మాక్ టెస్ట్ ఒకటి ఇచ్చాడు. దాంట్లో ఇలాంటి మోడల్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈసారి డిఎస్సిలో రావచ్చేమో, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.